హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్‌ని చూడడం ఇదే ఫస్ట్ టైమ్ అయితే ప్లీజ్ టేక్ ఎ మొమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. ఈరోజు వీడియోలో మా హాలిఫాక్స్‌లో ఎవ్రీ ఇయర్ ఆగస్ట్‌లో జరిగే బస్కర్ ఫెస్టివల్ గురించి చూపిస్తాను. వచ్చేయండి. కెనడాలో సమ్మర్ వచ్చిందంటే చాలు ఎవ్రీ వీకెండ్ ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. ఈ విషయం నేను చాలా సార్లు చెప్పాను. అండ్ వాటిలో ఈ బస్కర్ ఫెస్టివల్ ఒకటి. అండ్ ఇది చాలా ఫేమస్. మీరందరూ బాగా కనెక్ట్ అవుతారు దీనికి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్‌లీ లైక్ మన చిన్నప్పుడు మనం చూసిన ఎగ్జిబిషన్స్, తిరణాలలాగా ఉంటుందనమాట. బట్ దానికి ఇంకొంచెం ఎలివేషన్ ఇస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ ఇదొక ఫన్ ఫెస్టివల్ లాగా చేస్తారు. 1 వీక్ చేస్తారు. ఫస్ట్ డే మేమైతే డార్ట్‌మౌత్ ఏరియాలో ఉన్న దానికొచ్చేసాము. ఎందుకంటే ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయన్నమాట. ఇది చూసాక నాకు నా చైల్డ్‌హుడ్ గుర్తొచ్చేసింది. చిన్నప్పుడు ఎవ్రీ సమ్మర్‌లో విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్‌లో ఎగ్జిబిషన్ పెట్టేవాళ్ళు. నాకైతే అదే గుర్తొచ్చింది. అప్పుడప్పుడు ఇలాంటి వాటికి వెళ్తూ ఉండాలండి టు రిలీవ్ అవర్ చైల్డ్‌హుడ్. ఇక్కడ ఓన్లీ రైడ్సే కాదు. డిఫరెంట్ గేమ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. లైక్ చిన్నప్పుడు మనం రైఫిల్‌తో బెలూన్స్ షూట్ చేసి గిఫ్ట్స్ గెలుచుకునేవాళ్ళం గదా! ఆ స్టాల్ ఉంది. అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయి. అండ్ ఫుడ్ స్టాల్స్ కూడా చాలానే ఉన్నాయి. మేమైతే ఈ స్టాల్స్ అన్నీ చెక్ చేసేసి రైడ్స్ ఎక్కుదామని టికెట్స్ కొనుక్కోడానికి వెళ్ళిపోయాము. టోటల్ 5 టికెట్స్ తీసుకున్నాము. ఆ 5 టికెట్స్ యూజ్ చేసి నేను, అఖిల్ 2 రైడ్స్ ఎక్కాము. అండ్ లాస్ట్‌కి ఇంకొక టికెట్ మిగిలిపోయింది. దాంతో నేను ఒక్కదాన్నే ఒక సోలో రైడ్ ఎక్కాను. ఇది మేమెక్కిన ఫస్ట్ రైడ్. ఇదైతే కొంచెం బ్రేక్ డాన్స్ టైప్‌లో ఉంది. బట్ ఎగ్జాక్ట్‌లీ అలాంటిది కాదు. ఇదైతే ఈజీ పీజీగా ఉంది. కొంచెం కళ్ళు తిరిగాయి అంతే లాస్ట్‌లో. బట్ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్ అంటిల్ హియర్. సెకండ్ రైడ్ మాత్రం నాకు చుక్కలు కనిపించేశాయి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది గదా! గిరగిరా తిరుగుతుంది. అదే సెకండ్ ఎక్కాం మేము. అదెక్కినంత సేపు నేను అరుస్తూనే ఉన్నాను భయంతో. లిటరల్లీ కళ్ళు మూసి ఓపెన్ చేస్తే ఒట్టు దిగేంత వరకు అంత భయమేసింది. ఈ 2 అయిపోయాక లాస్ట్‌లో ఇంకొక టికెట్ మిగిలింది. అఖిల్ ఇంక నేనేమి ఎక్కను పొమ్మన్నాడు. అందుకే నేనొక్కదాన్నే లాస్ట్‌కి ఆ రౌండ్‌గా తిరుగుతుంది గదా! అదెక్కాను. ఈ రౌండ్‌ది తిరుగుతున్నంత సేపు బానే ఉంది. బట్ వన్స్ అయిపోయి కిందకొచ్చాక కళ్ళు ఫుల్లుగా తిరిగాయి. అస్సలు ఒక్క స్టెప్ కూడా నడవలేకపోయాను. ఆ 3 రైడ్స్ అయిపోయే టైంకి ఇది నా పరిస్థితి. అసలు పేషెంట్ లాగా కూర్చున్నాను. కళ్ళు ఆ రేంజ్‌లో తిరిగాయి. రైడ్స్ అన్నీ ఎక్కాక ఏదో ఫ్రీ కాన్సర్ట్ ఉంది అంటే వచ్చాము. అది గూడా యాస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ బస్కర్ ఫెస్టివలే. బట్ అది ఈవినింగ్‌కి పోస్ట్‌పోన్ చేశారంట. అందుకని ఇంకొక షో జరుగుతుంటే పక్కనే దానికి వెళ్ళిపోయాము.
ఆ షో అయిపోయాక ఇంక మేము ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చే దారిలో ఫుల్లు వర్షం అసలు. అండ్ సేమ్ డే ఈవినింగ్ మా వాటర్ ఫ్రంట్‌లో ఫైర్ వర్క్స్ కూడా వేశారనమాట. ఎందుకంటే నేటల్ డే రోజు వేయాల్సిన ఫైర్ వర్క్స్ అప్పుడు వెదర్ వల్ల పోస్ట్‌పోన్ చేశారు. అందుకనే అది ఈరోజు వేశారు. నాకైతే ఫైర్ వర్క్స్ చూసాక దివాళీ వైబ్స్ వచ్చాయి. చాలా బావున్నాయి. అండ్ థాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ పార్ట్ 2 of Busker Festival. Until then, take care. Bye.